సెకండ్ సర్కిల్ సెల్ఫ్ సాక్రిఫైస్ అంటే సెల్ఫ్ సాక్రిఫైస్ అంటే ఏంటి? సాక్రిఫైస్ అంటే త్యాగమే. సెల్ఫ్ సాక్రిఫైస్ అంటే ఏంటి? జెలసీ, ఈర్ష్య, అసూయ, పక్కన వాడంటే ఈర్ష్య, రగిలిపోతుంటాం ఈర్ష్య అసూయతోటి. వాళ్ళకి కొత్త కారు వచ్చింది, వాళ్ళ పెళ్ళి ఘనంగా జరిగింది, వాళ్ళకు పెద్ద ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి థర్డ్ డే వచ్చేసింది, నాకు రాలా, అసూయ ఈర్ష్య. ఉంటుందా ఉండాలా మధ్యలో? ఉంటుందా? ఏ అబద్ధాలు చెప్పకండి, ఉంటుంది. మెటీరియల్ ఆస్పెక్ట్లో అన్నా స్పిరిచువల్ ఆస్పెక్ట్లో అన్నా ఈర్ష్యే కదా, అసూయనే కదా. మనము మెటీరియల్ లైఫ్లో చేసింది స్పిరిచువల్ లైఫ్లో కూడా చేస్తే ఏం లాభం మేడం? సార్ ఎప్పుడైతే మనము మనల్ని వేరే వాళ్ళలో చూసుకుంటామో అప్పుడు అసూయ ఉండదు. మనమంతా ఒకటే కదా. వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే మనం సక్సెస్ఫుల్ అవుతున్నట్టే కదా, వాళ్ళ సక్సెస్లో మన సక్సెస్ చూసుకుంటున్నట్టే కదా. మరి అసూయ ఎక్కడి నుంచి వచ్చింది? జెలసీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈర్ష్య ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైతే మనం వేర్పాటుతనంతో ఉంటానో, ఎప్పుడైతే వాళ్ళు మేము సెపరేట్ అని భావనతో ఉంటామో అప్పుడు ఈ హేట్రెడ్, జెలసీ, ఈగో ఇవన్నీ వస్తాయి. ఇంక్లూడింగ్ వ్యానిటీ. వ్యానిటీ అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగా చూపించుకోవడం, అది పెద్దగైనా కానీ చిన్నగైనా కానీ. ఓకే, సో సెల్ఫ్ సాక్రిఫైస్ అంటే మనము ఏది కాదో అది వదులుకుంటూ పోవాలి. ఏది కాదు, మనము ఏది కాదు, మీరు అహంకారమా, మీరు ద్వేషమా, మీరు అసూయ, మీరు స్వేచ్ఛ లేనితనమా, మీరు స్వేచ్ఛ లేనితనమా, మీరు నాన్ ఫ్రీడమ్లెస్, అవునా కదా? మీరు అవునా? అవునంటారు అందరూ. సో మనం ఏదైతే కాదో అది సాక్రిఫైస్ చేసుకుంటూ పోవడమే సెల్ఫ్ సాక్రిఫైసు. ఏదైతే మనం కాదో అది వదులుకుంటూ పోతే ఏదైతే మనం అవునో అది ఏమంటారు? అది దేవుడు, అది దైవతత్వం. మన ఒరిజినల్ ఎస్సెన్స్ మనది అక్కడ ఉంటుంది. మనం అంతా ఇప్పుడు ఏమంటే ఉల్లిపాయలాగా ఉన్నాం, అందరం ఉల్లిపాయల. మనం ఇప్పుడు ఉల్లిపాయలు ఒక్కొక్కటి తీసుంటే లోపల మంచి సున్నితమైనది ఒకటి ఉంటుంది, అదే మనం, బయట ఉన్నది కాదు. మనము మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈగో పెట్టేసుకుంటాం, హేట్రెడ్ని పెట్టేసుకుంటాం, ఇంకేమేమో పెట్టేసుకుంటాం. మనల్ని మనం ఏం ప్రొటెక్ట్ చేసుకోవడానికి నాకు తెలియదు. మరి ఏం ప్రొటెక్ట్ చేసుకోవడానికి? ఏం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మేడం? ఏం ప్రొటెక్ట్ చేసుకోవాలండి? ఉల్లిపాయలాగా లోపలితే జాగ్రత్తగా పెట్టుకుంటాం, ఎవరు మనం దాంట్లో చేరకుండా, ఎవరు దాన్ని టచ్ చేయకుండా. ఎందుకు లేయర్లు కవరప్ చేసేసుకుంటాం. మనము మాస్క్లను పెట్టేసుకుంటాం, ఒకళ్ళ ముందర ఒకళ్ళ మాస్క్, ఇంకోళ్ళ ముందర ఇంకొక మాస్క్, ఇంకో పర్సనాలిటీ, మల్టిపుల్ పర్సనాలిటీ, మల్టిపుల్ మాస్కులు. బాబా, మీ ముందర నేను మంచి దానిలాగా ప్రవర్తిస్తా, ఈమె దగ్గర కొంచెం ఇంకొక రకం ప్రవర్తిస్తా, ఆమె దగ్గర ఇంకో చెడ్డదానిలాగా ప్రవర్తిస్తా. ఎన్ని మాస్కులు వేసుకుని ఉంటాను నేను? మాస్క్ అంటే ఏంటి? మాస్క్ తెలుగులో ముసుగు. అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ముసుగులు వేసుకుని ఉంటాం. మనం ఎన్ని ముసుగులు వేసుకున్నామో మనకు తెలుసా? మనం ఎన్ని ముసుగులు వేసుకుని ఉన్నామో మనకి తెలుసా? అట్లీస్ట్ మనకు తెలియని ముసుగులు కూడా మనం వేసుకుని ఉంటాం. ఎరుక లేకుండా అన్కాన్షియస్గా మనము కొన్ని
మాస్క్లు వేసుకుని ఉంటాం, అవన్నీ మనం తీసేస్తూ ఉండాలి. అదే సాక్రిఫైస్ అంటే. మనం కానిది మనం సాక్రిఫైస్ చేస్తూ ఉండాలి. మన ఉల్లిపాయ పొరని మనం తీస్తూ ఉండాలి, ఏదైతే కాదో కట్ చేస్తూ ఉండాలి. మన ఈగోని, మన అహంకార హేట్రెడ్ని, మన జెలసీని అన్నిటినీ మనము తీసేస్తూ ఉండాలి. తీసేస్తారా లేదా? ఒక పెద్ద గురూజీ అన్నాడు, మీరు లోకమంతా గెలిచి మీ ఆత్మని కోల్పోతే ఏమన్నా సాధించినట్ట? ఏమన్నా? మరి ఏ లాభం దునియానంతా గెలిచి? పైసలు సంపాదిస్తారు, పవర్ సంపాదిస్తారు, పేరు సంపాదిస్తారు, తర్వాత ఏంటి? మొన్ననే మహర్షి సినిమా చూసా, ఎంత బాగుందో సినిమా. దాంట్లో అన్నీ గెలిచేశాడు అతను, కానీ ఏదో కొరత. సో దాని తర్వాత తనకి ఏదైతే పర్పస్ ఆఫ్ లైఫ్ అనిపించిందో అది సాధించడానికి వెళ్ళాడు. సో అది మంచి మెసేజ్ అందరికీ. సో అలాగా మనని మనము సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తూ ఉండాలి. సెల్ఫ్ని, ఒకటి సెల్ఫ్ ఉంటుంది, ఒకటి నాట్ సెల్ఫ్ ఉంటుంది. సెల్ఫ్ అండ్ నాట్ సెల్ఫ్. సెల్ఫ్ అనేది మన లోపల ఏదైతే ఎసెన్స్ ఉందో అది యాక్చువల్గా సెల్ఫ్ మంది, మిగతా పొరలన్నీ నాట్ సెల్ఫ్. మనము సెల్ఫ్ అనేది ఎప్పుడు కూడా లవ్ ఉంటుంది, జాయ్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, మంచితనం ఉంటుంది, సత్యవంతంగా ఉంటుంది. అది యాక్చువల్ సెల్ఫ్. కానీ మనము నాట్ సెల్ఫ్లోనే ఉన్నాము. ఇంకోటి ఏంటంటే ఈగో, దీంతో పాటు ఉన్నది హిపోక్రసీ. హిపోక్రసీ అంటే లోబడోడు బాయ్కోడి. అందరూ చేస్తామా లేదా? అన్ని నిజాలు అన్నీ స్వచ్ఛంగా చెప్పేస్తారు అందరికి. ఒక మనిషితో మాట్లాడుతూ లోపల అబ్బాయి ఏమయ్యేది, ఏమది, ఆ అబ్బాయి ఇది లోపల అనుకుంటూ ఉంటామా? అనుకోమా? అది ఎప్పుడు మానేస్తారు? సెల్ఫ్ సాక్రిఫైస్ కాదు, సెల్ఫ్ చెకింగ్ చేస్తూ ఉండాలి. మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. హిపోక్రసీని ఎలా డీల్ చేస్తారు మరి? లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడకుండా ఉండాలంటే ఎలా, ఏం చేయాలి? చేసుకుంటూ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం మొదలు పెట్టండి. ఆనెస్ట్గా ఉండండి. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మాట్లాడకండి. సూటిగా మాట్లాడండి. హార్ట్ ఓపెన్ చేసి మాట్లాడండి. వేరే వాళ్ళు లేరు కాబట్టి నేను కూడా హార్ట్ ఓపెన్ చేయ. వేరే వాళ్ళు నాతో హార్ట్ ఓపెన్గా లేదు కాబట్టి నేను కూడా ఓపెన్ చేయను. సో మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ హార్ట్ ఓపెన్ లేదు, నా హార్ట్ ఓపెన్, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్సే కదా. మరి తోడు తగ్గలాం కదా ఇద్దరం. ఈగోని ఒలగడం చాలా కష్టం. పంతాలు పెట్టుకుంటాం. అతను తగ్గేదాకా నేను తగ్గ, ఆమె తగ్గేదాకా నేను తగ్గను. ఆమె సారీ చెప్తానే నేను సారీ చెప్తా. చేస్తామా చేయమా? ఇవన్నీ చేయమా? సో ఇది కూడా ఈగో కిందికి లెక్కకు వస్తుంది. మనం ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకోం తప్పని, అది కూడా ఈగో కిందికి వస్తుందా రాదా? తప్పని ఒప్పుకుంటామా? తప్పు చేస్తే ఒప్పుకుంటాం మనము? ఒప్పుకోము. నేనేం తప్పు చేసాను, నేను ఎప్పుడు తప్పు కాను, నేను రైట్, నేను తప్పు చేసినా నేను రైటే, కానీ లోపల తెలుసు నేను తప్పు చేశానని, కానీ ఒప్పుకోను. అది కూడా అహంకారం కిందకే వస్తుంది. అవునా కదా? రాదా? సో ఎప్పుడైతే మనము, ఏ రోజైతే మనము వేరే వాళ్ళతోటి ప్యూర్ ఆత్మసాక్షితోటి ఆనెస్ట్గా
నిజాయితీగా వేరే వాళ్ళతో రిలేట్ అవ్వగలమో ఆనాడు వస్తుందా లేదా ఫ్యూచర్లో? ఎప్పుడు వస్తుంది? ఇప్పటి నుంచి ఎలా వస్తుంది? కరెక్ట్. ఆ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి? మన దగ్గర నుంచి ఉండాలి, వేరే వాళ్ళ దగ్గర నుంచి కాదు. వేరే వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటే అది అహంకారమే. ఫస్ట్ నేను మారాలి. నేను, నాలో అహంకారం ఉండకుండా ఉండాలి, నాలో జెలసీ పోవాలి. ఫస్ట్ నేను మారితే వేరే వాళ్ళ నుంచి ఆటోమేటిక్గా మారుతారు. మనల్ని చూసి మారాలి, మనం చెప్తే మారకూడదు. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్గా నిలవాలి. ఈగో లేకుండా ఉండడం, జెలసీ లేకుండా ఉండడం, హేట్రెడ్ ద్వేషాలు లేకుండా ఉండడం, ఇవన్నీ మనలో ఉంటే మనల్ని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. సో మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే చేస్తున్నామో ఇది ఫ్యూచర్లో ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనము చూస్తూ ఉండాలి. అవునా కదా? మనకి కరెక్ట్గా ఉండాలి, వేరే వాళ్ళకి కరెక్ట్గా ఉండాలి. ఓకే, సో బిజినెస్లు కూడా చేయండి, చేయొద్దనట్లే, కానీ మంచి బిజినెస్ చేయండి, అందరికీ పనికొచ్చే బిజినెస్ చేయండి. మీకు పనికి రావాలి, వేరే వాళ్ళకు కూడా పనికి రావాలి. అది ఫ్యూచర్కి బాగా బాగా పెద్ద ముందు చూపు ఉండాలి. ఏ చేసినా కానీ మన డెసిషన్స్ కానీ, మన మాటలు కానీ, మన ఆలోచనలు కానీ, మన చేతలు కానీ, ఏదైనా కానీ ఫ్యూచర్కి మనకి అందరికీ పనికి రావాలి, నాకు కూడా పనికి రావాలి. అందరికీ మంచి జరగాలి, నాకు కూడా మంచి జరగాలి అనే యాటిట్యూడ్ తోటి పోతేనే ఒక మంచి పని అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ పాయింట్లో మన యూనివర్సిటీస్, కాలేజెస్ ఉన్నాయి. యూనివర్సిటీస్, కాలేజెస్, స్కూల్స్లో ఏం నేర్పిస్తారు సార్? సబ్జెక్ట్ ఏం నేర్పిస్తారు సార్? అలా జాబ్ తెచ్చుకోవడానికి ఏవైతే అవసరమో సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవన్నీ నేర్పిస్తారు, మైండ్ని డెవలప్ చేస్తారు. కానీ స్కూల్స్ ఇవి కూడా నేర్పించాలి మేడం. హార్ట్ని స్కూల్స్ పట్టించుకోవడం లేదు, యూనివర్సిటీసు ఇవి పట్టించుకోవడం లేదు. హార్ట్ కల్చర్ని కూడా పెంపొందించాలి, చేయాలా లేదా? ఎంతో కొంత 10% 20% చేయాలి కదా. మైండ్ ఇంపార్టెంటే, కానీ ఫ్యూచర్ జనరేషన్ హార్ట్లెస్గా ఉంటే ఏమైనా లాభం ఉందా? సో చిన్నప్పటి నుంచే ఒక హార్ట్ అనేది పెంపొందించాలి, సో దట్ ఫ్యూచర్ విల్ బి బ్యూటిఫుల్. ఫ్యూచర్ మనకి బ్యూటిఫుల్గా ఉండాలంటే ఈ వచ్చే జనరేషన్కి హార్ట్ కల్చర్ అనేది చెప్పాలి, నేర్పించాలి, ఆ కరికులంలో అనేది ఇంక్లూడ్ చేయాలి. నాదొక డ్రీమ్ మేడం అది సార్. ఒక మంచి స్కూల్, ఒక స్కూల్కి అన్ని సబ్జెక్ట్స్తో పాటు హార్ట్ కూడా చెప్పాలి, క్రియేటివ్ అన్నీ చెప్పాలి అనేది నా ఒక కోరిక. ఒక స్కూల్ ఎగ్జాక్ట్లీ చిల్డ్రన్కి కంపాషన్ నేర్పిస్తామా, కాంపిటీషన్ నేర్పిస్తామా? పేరెంట్స్ చూడు, వాడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు, నీకేమైంది? నువ్వు 10th ర్యాంక్ ఎందుకు? నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో. పిల్లల్లోనే కంపారిజన్, వాళ్ళకి ప్రెషర్ తెచ్చేస్తారు. పిల్లల్లో ప్రెషర్ ఎక్కువైపోతుంది, అయ్యా మా పేరెంట్స్ ఇలా అంటున్నారు అని. కాంపిటీషన్, రేస్, కంపాషన్ అనేది చూపిస్తలేం, కాంపిటీషన్ చూపిస్తున్నాం. అవునా కదా? లవ్ చూపిస్తలేం, ఈగో చూపిస్తున్నాం. అక్కడ ఏ చూపించకూడదో అది చూపిస్తున్నాం, ఏ చూపించాలో చూపించట్లేదు. రైట్ ఆర్ రాంగ్? ఓకే, సో
సెల్ఫ్ సాక్రిఫైస్ అనేది మనకి మనం చేయాలి. ఏదైతే మనం కాదో అది మనము ఇచ్చేస్తూ ఉండాలి. మనం ముసుగులు తీస్తూ ఉండాలి, మన లేయర్స్ విప్పుతూ ఉండాలి ఏదైతే మనం కాదో. ఓకే, ఎప్పటిదాకైతే మనము మనల్ని మనం సాక్రిఫైస్ చేయమో అప్పుడు మనం హయ్యర్ కాంటాక్ట్కి వెళ్ళము. మనలో ఉన్న దైవత్వాన్ని మనం ఎప్పుడు రీచ్ కాలేమో అప్పుడు దాకా మనం హయ్యర్ కాంటాక్ట్కి వెళ్ళలేము. ఓకే, మనం ఇక్కడ ఉన్నామంటే కారణం ఏంటి? మనలో దైవత్వాన్ని మనం ఇంకా రీచ్ కాలేదు. రీచ్ అయ్యి అదంతా మనము చేసి సెల్ఫ్ సాక్రిఫైస్ చేసి మనం దైవత్వాన్ని పొంది హయ్యర్ కాంటాక్ట్కి చేరదాము. నా సిన్సియర్ రిక్వెస్ట్. నాకేం రాదు, ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకేం రాదు. నా ₹1,00,00,000 రావు, బంగ్లాలు రావు, కాళ్ళు రావు, ఏం రావు. ఓకే, సో మా సిన్సియర్ రిక్వెస్ట్ టువర్డ్స్ యూ ఇస్, మీరు ఏదైతే కాదో మీరు అది లాస్ట్ టైం పాము స్కిన్ని వదులుకుంటూ చూడండి, దాన్ని ఏమంటారో తెలియదు, కుబుసం అంటారా? అలా ఆ వదులుకొని మళ్ళీ అయ్యో నా స్కిన్ అని పట్టుకుంటుందా? అటాచ్మెంట్స్ కూడా వదిలేసుకోవాలి సార్, మేడమ్స్. అటాచ్మెంట్స్ అంటే సంబంధాలు కాదు. సంబంధం అంటే రిలేషన్షిప్, బంధం. అటాచ్మెంట్స్ కూడా వదులుకోవాలి. నా ఇల్లు, నా ఇండియా, నాది 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 నాది, అదంతా అటాచ్మెంట్స్ అనేది వదులుకోవాలి. మెల్లిమెల్లిగా చిన్న చిన్న వాటితోటి డిటాచ్మెంట్ స్టార్ట్ చేయండి, తర్వాత మెల్లిమెల్లిగా పెద్దక్కండి. డిటాచ్మెంట్ ఫస్ట్ మీ ఇంట్లో సామాన్ల మీద నుంచి వదిలేసేయండి. దాని తర్వాత ఏమేమి చేయాలి మనం? ఇంకా మనం ఎప్పుడూ సెల్ఫ్ అబ్సెస్డ్గా ఉంటాం. అంటే మనలో మనమే నిమగ్నమై ఉంటాం, మనమే సెంటర్ ఆఫ్ ద వరల్డ్ అనుకుంటాం, మనమే సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అనుకుంటాం. అది వదులుకోవాలా. మన చుట్టూరనే దునియా తిరుగుతుంది అనుకుంటాం. అనుకుంటామా లేదా? ఒక్కొక్కసారి అన్న అనుకోమా? నేను చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటుంటాం ఒక్కొక్కసారి. సో ఇవన్నీ వదులుకుంటూ ఉండాలి. ఎన్ని ఉన్నాయి కదా వదులుకోవడానికి బాబోయ్. ఇవన్నీ వదులుకుంటే లోపల దైవతత్వం ఉంటుంది. ఆ దైవతత్వం నేను ఒక్కటే మాట్లాడుతున్నా, దైవతత్వం ఒక్కటే మాట్లాడుతున్నా, కానీ ఎన్ని వదులుకోవాలో మాట్లాడుతున్నాను చూడండి. హూ